హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ రజని. నేనైతే వరలక్ష్మి వ్రతం ఈ విధంగా చేసుకున్నాను ఇప్పుడైతే చూపించబోతున్నాను. ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు అంటే గురువారం సాయంత్రం మేమైతే మార్కెట్కి వెళ్ళాము. పువ్వులు పళ్ళు అయితే తీసుకోవడానికి. ముందు రోజు ఇలా అయితే పెడతారనమాట మా టౌన్షిప్లో. పువ్వులు పళ్ళు అవి అయితే తీసుకొని ఇంటికి వచ్చాము. తర్వాత నెక్స్ట్ డే కావాల్సిన పప్పులు అయితే నానబెట్టుకున్నాను. అలాగే నైట్ ముగ్గు కూడా వేసేసాను. మార్నింగ్ టైం ఉండదు కదా, అలాగే బ్యాటర్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా గారెల పిండి, బూరెల పిండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 3:30కే లేచానండి. మార్నింగే తలస్నానం అయితే చేసి ముందుగా నైవేద్యాలు అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఫస్ట్ అయితే గారెలు వేసాను. అలాగే బూరెలు పూర్ణం అయితే తయారు చేసి పెట్టుకున్నాను. గారెలు బూరెలు అయితే రెడీ అవుతున్నాయి. అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పరమాన్నం అయితే రెడీ అవుతుంది. ఈ లోపల నేనైతే డైలీ మనం పూజా మందిరంలో పూజ చేసుకుంటాం కదా, నేనైతే అక్కడ కూడా పువ్వులు అవి పెట్టి రెడీ చేసుకుంటున్నాను. ఒక పక్క నైవేద్యాలు చేస్తూ అలాగే డెకరేషన్ కూడా అమ్మవారికి చీర అవి కట్టాలి కదా, అవైతే రెడీ చేసుకుంటూ ఉంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా పిన్స్ స్టెప్స్ అవి అయితే ముందు రోజే నైట్ శారీకి పెట్టుకుని మార్నింగ్ అయితే అలంకరిస్తున్నాను. ఇక్కడ చూపించినట్టుగా వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే ముందు రోజు నైటే చేసుకున్నానండి. ఎందుకంటే మార్నింగ్ అంత టైం ఉండదు కదా, నైవేద్యాలు అవి ప్రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకే డెకరేషన్ అయితే ముందు రోజు నైటే చేసేసాను. మార్నింగ్ అయితే ఇలా అమ్మవారిని అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఒక్కొక్కటిగా ఒక పక్క నైవేద్యాలు చేస్తూ అమ్మవారిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా పులిహోర అయితే రెడీ అయ్యింది. అలాగే పరమాన్నం రెడీ అయిపోయింది. ఇంకా ఇలా 9 రకాల ప్రసాదాలు అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే నేను రెడీ అయితే శారీ కట్టుకుని రెడీ అయితే వచ్చి ముందుగా దేవుని మందిరంలో పూజ చేశానండి. నెక్స్ట్ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాను. ఫస్ట్గా దీపారాధన అయితే చేశాను. తర్వాత దీపపు కుందుల దగ్గర అక్షంతలు వేసి కుంకుమ బట్టలు పెట్టి నమస్కారం అయితే చేసుకున్నాను ఫస్ట్గా. తర్వాత నెక్స్ట్ ఆచమనం అయితే చేసుకున్నాను 3 సార్లు. ఆచమనం అయిన తర్వాత షోడశోపచార పూజ అయితే చేయాలి కదా. ముందుగా విఘ్నేశ్వరుడికి అయితే షోడశోపచార ముందుగా కలశారాధన అయితే చేయాలి కాబట్టి పసుపు కుంకుమ అక్షతలు వేసి అయితే కలశారాధన చేసి ఆవాహన చేసుకుని షోడశోపచార పూజ అయితే విఘ్నేశ్వరుడికి స్టార్ట్ చేశానండి. ఇలా ముందుగా విఘ్నేశ్వరుడి పూజ అయితే ముగించాను. నెక్స్ట్ అలాగే లక్ష్మీ అమ్మవారికి కూడా షోడశోపచార పూజ అయితే చేయడం స్టార్ట్ చేశానండి.
లాస్ట్గా హారతి అయితే ఇచ్చి అమ్మవారి పూజనైతే ముగించుకున్నానండి. మార్నింగ్ 3:30కి లేచిన పూజ అయ్యేటప్పటికైతే 11 అయిపోయింది. యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం రోజే పూజ చేసుకున్నాను, కానీ నాకు వీడియో ఎడిటింగ్ చేయడానికి కానీ అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇలా అయితే నా పూజ అయితే ముగిసిందండి. ఆ తర్వాత ముత్తైదులకైతే తాంబూలం ఇవ్వాలి కదా, ఇలా అయితే అమ్మవారిని రెడీ చేశాను. ఎలా ఉన్నారో చెప్పండి. వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషను అలాగే అమ్మవారిని ఎలా అయితే డెకరేట్ చేశానో మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇలా అయితే నా పూజ ముగించుకున్నాను. ఇంకా నెక్స్ట్ తర్వాత ముత్తైదులకైతే పసుపు రాయాలి కాబట్టి మా క్లస్టర్లో వాళ్ళని ముందుగా మార్నింగ్ పూట పిలుచుకుంటాను అనమాట. దగ్గర అవుతుంది కదా, అందరూ వస్తారు. ఇలాగా కాళ్ళకైతే పసుపు రాసి ఒక 5 ముత్తైదులకైతే తాంబూలం అయితే ఇచ్చి ఆ తర్వాత ఏమన్నా తినడానికి తీసుకుంటాము. ఇలా 5గురికి అయితే నేను ఫస్ట్ తాంబూలం అయితే ఇచ్చాను అనమాట. లాస్ట్గా గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.